సార్ ఇప్పుడు పాలిటిక్స్కి వస్తే మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ మన దేశంలో ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థ మనకి రూపొందించారు. కానీ ఇప్పుడు దాదాపు 75 సంవత్సరాల తర్వాత మనం చూస్తే మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఓట్ల కొనుగోలు కానివ్వండి, లేదా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, కాస్ట్ ఆర్ రిలీజన్, లేదా పొలిటికల్ పార్టీస్లో డెమోక్రసీ లేకపోవడం, ఇలా ఇంకెన్నో. సార్ ఇప్పుడు ఒకవేళ మీరు మనకి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఒక్క అంశం మార్చగలిగితే ఏది మారుస్తారు, ఎందుకు మారుస్తారు? ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్గా నిజాయితీగా ప్రజలు ఓటు వేసి డబ్బు లేకుండా ఉంటే అన్నీ మారుతాయి. మూలం అక్కడే కదా. మూలం ఎక్కడ వస్తుంది? మూలం ప్రజలు డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్నారు. ప్రజలు అంటే అందరూ అని కాదు, మళ్ళీ జేపీ గారు అందరినీ ఒకే కాట కట్టారంటారు, అలా కాదు. కానీ డామినెంట్ ట్రెండ్ అయితే అదే. అవునన్నా కాకపోయినా మనం చూస్తున్నాం కదా, డబ్బు పంచకపోతే ధర్నాలు చేస్తున్నారు, ఓటింగ్ బాయ్కాట్ చేస్తామని అంటున్నారు, తెల్లార వరకు తెలుతూ ఉంటున్నారు పార్టీ వాళ్ళకి ఇవ్వకపోతారా అని జాగరణ చేస్తున్నారు. శివరాత్రి రోజు కాదు, ఎన్నికల రోజు. సో మొన్న నేను 2021లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తే గేటెడ్ కమ్యూనిటీలో కూడా మీరు ఎంత ఇస్తారు సార్ మా కమ్యూనిటీకి అని అడిగిన ఉదాహరణలు చూశాను. సో చదువుకున్నట్టు కూడా డబ్బులు తీసుకోవడం చూశాను. నేను ఎంటెక్ చేశాను సార్, నా 10 మంది ఉన్నాం, మాకు ఎంత ఇస్తామంటే 10 రూపాయలు ఇవ్వనయా, నువ్వే ఖర్చు పెట్టుకో కావాలంటే నా ఎన్నికలకి అన్నాను. సో నేను ఐ వెల్కమ్ డిఫీట్. ఓడిపోవడం వల్ల నాకు లాభం, గెలిస్తే మీకు లాభం, మీ ఇష్టం ఏమైనా చేయండి అన్న. ఓడించారు, నాకే లాభం జరిగింది, ప్రమాదం ఏం లేదు కదా. సో అందువల్ల ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మూలం ఏంటి? ఎన్నిక. ప్రజాస్వామ్యానికి మూలమైన వ్యవస్థ సరైతే అన్ని వ్యవస్థలు సరైతాయి, అండర్స్టాండ్. కానీ మనము అదే సమయంలో భారతదేశ ప్రజాస్వామ్యం అంతా గొడ్డుపోయింది, అంత అన్యాయమైంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదండి. ఇది ఓటింగ్ కూడా పోకుండా డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఛాయ్ తాగుతూ ప్రపంచాన్ని దేశాన్ని తిట్టే క్లాస్ ఒకటి ఉంటుంది. సో క్రికెట్ చూసుకుంటూ ఓటింగ్ పోకుండా ఈ రాజకీయ నాశనమైందే, ప్రజలు అన్ని నాశనమైంది అంటాడు. అసలు విషయం తాను ఓటింగ్ కూడా రాడు మళ్ళీ. సో అది కాదు వాస్తవం. ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు మనకు పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంటే ప్రభుత్వము శాంతియుతంగా మారుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి, రిజల్ట్ వస్తున్నాయని ప్రగతి భవన్ ఖాళీ చేశాడు. నేను ప్రగతి భవన్లో ఉంటా, ఎట్లా చూస్తా మీరు నన్ను తీసేస్తారని అన్నాడు కేసీఆర్. ఎంత సింపుల్గా వెళ్ళిపోయాడు చూడండి. సో అది భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం అది. అలాగే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ లేకపోవచ్చు, కానీ ప్రజలు చాలా బలమైన నాయకులు కూడా ఓడిస్తున్నారు కదా. బలమైన నాయకుడు అనుకున్న మోడీని కర్ణాటకలో ఓడించారు, బలమైన నాయకుడు అనుకున్న కేసీఆర్ను ప్రజలు ఓడించారు కదా. సో అందువల్ల మనకు ప్రజలు ఎన్నికల్లో ప్రభుత్వాలను మారుస్తున్నారు అన్నది అదొక ప్రజాస్వామ్యానికి హెల్తీ ట్రెండ్. మంచికి మార్చినా చెడుకు మార్చారు, తర్వాత చర్చ పెట్టచ్చు, కానీ మారుస్తున్నారు కదా. సో అలాగే మనకు రీజనబుల్ ప్రెస్ ఫ్రీడమ్, భావ ప్రకటన స్వేచ్ఛ. చాలా ఇబ్బందులు ఉండొచ్చు, భావాన్ని ప్రకటిస్తే రాజద్రోహం కేసులు పెట్టచ్చు, పెట్టచ్చు. కానీ జేపీ గారు మాట్లాడుతున్నారు, రోజు నాగేశ్వర్ మాట్లాడుతున్నాం, మనం ఎవడు ఆపుతలేడు కదా. సో అన్నీ మాట్లాడుతున్నాం కదా. ఇంతవరకు నేను నెల నుంచి మాట్లాడుతున్నా, ఇలా ఎందుకు మాట్లాడినామని ఏ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి అడగలే, నా మీద ఏ కేసు లేదు. అంటే రాజద్రోహం లాంటి కేసులు పెడుతున్నారు జర్నలిస్టుల పై నుంచి, అవన్నీ ఉండొచ్చు. కానీ అదే సమయంలో రీజనబుల్లీ గ్రేటర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. న్యాయ వ్యవస్థ చాలా లోపాలు ఉండొచ్చు, అనేక రకాల సమస్యలు ఉండొచ్చు, బట్ స్టిల్ పెండింగ్ కేసులు ఉండొచ్చు కోర్టులవి. బట్ కంపారిటివ్లీ స్టిల్ జస్టిస్ అనేది సుప్రీంకోర్టులు కూడా ప్రభుత్వాల నిర్ణయాలు కొట్టిపారేసిన సందర్భాలు ఉన్నాయి, కొంత ఇండిపెండెంట్గా వ్యవహరించిన సందర్భాలు కూడా విత్ ఆల్ లిమిటేషన్స్. అందువల్ల మనకు ప్రజాస్వామ్యంలో మిలిటరీ ఇదొక గొప్ప లక్షణం, ఎక్కడా లేనిది మన దేశంలో. అనేక దేశాల్లో మిలిటరీ రాజకీయ వ్యవస్థను శాసిస్తుంది. ఎవడు ప్రభుత్వంలో మిలిటరీ నిర్ణయిస్తే, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కావాలనుకుంటే మిలిటరీ కూర్చొని పెట్టింది, మళ్ళీ అదే ఇమ్రాన్ ఖాన్ తీసి పడేసింది. నవాజ్ షరీఫ్ను తీసి పడేసి నవాజ్ షరీఫ్ మనుషులను పెట్టింది. సో మిలిటరీ మన దేశంలో ఎప్పుడు పొరపాటున కూడా వారు మన పౌర సమాజంలో ఎప్పుడూ ఇంటర్వ్యూన్ కాలే. దే డిడ్ అ వండర్ఫుల్ జాబ్ ప్రొటెక్టింగ్ బార్డర్స్. తర్వాత హ్యుమానిటేరియన్ క్రైసిస్ వచ్చినప్పుడు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఒక గొప్ప పని చేశారు తప్ప ఏనాడైనా రాజకీయ ఆకాంక్షల్ని మన మిలిటరీ ప్రదర్శించిందా? మీరు చూడండి, మిలిటరీ జనరల్స్గా పనిచేసిన వాళ్ళు కొద్దిమంది మాత్రమే అక్కడ ఇక్కడ ఏదో కేంద్ర మంత్రులుగా గవర్నర్లుగా ఉండొచ్చు, కానీ లార్జ్లీ వాళ్ళు పబ్లిక్ లైఫ్లో కూడా కనబడరు. మన గొప్పతనం ఏదంటే, సో వాళ్ళు పార్టీ పెట్టుకొని జనరల్ ఎర్షాద్ పార్టీ పెట్టినట్టు, లేకుంటే జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ పార్టీ పెట్టినట్టు ఇండియాలో కూడా జనరల్ పార్టీ పెట్టి అధికారం కొరకు ప్రయత్నించే చరిత్ర ఉందా? ఇది గొప్పతనం కదా మనది.
ఇవన్నీ మన గొప్పతనం భారత ప్రజాస్వామ్యానికి. అందువల్ల నిరాశ నిస్పృహలతో సమాజాన్ని నిర్మించలేము. ఫర్ నో పాలిటిక్స్ ఈజ్ నెవర్ ఏ సబ్స్టిట్యూట్ టు బ్యాడ్ పాలిటిక్స్. గుడ్ పాలిటిక్స్ ఈజ్ సబ్స్టిట్యూట్ టు బ్యాడ్ పాలిటిక్స్. రాజకీయాలు లేని ప్రజాస్వామ్యం చాలా ప్రమాదం. ఎందుకంటే మాలాంటి వాళ్ళ మొదటి నుంచి చెప్తున్నది, డోంట్ బి అపొలిటికల్. డీపాలిటిసైజేషన్ ఈజ్ నెవర్ సొల్యూషన్ టు డెమోక్రసీ. సో పాలిటిక్స్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. పాలిటిక్స్లో మనం బ్యాడ్ చేసాం తప్ప, జేపీ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నాను, ఉంటే మేమంతా ఎందుకు పోయి ఆడ కూర్చుంటాం, పనిలే కూర్చుంటామా? చెడ పని చేద్దాం, మాకే వేరే పనులు లేవా? బయట అద్భుతమైన జీవితాలు ఉన్నాయి, మాకు అద్భుతంగా చేయగలం. ఇప్పుడు అంటే ఆ సభలో కూర్చుంటే వ్యక్తిగతంగా వచ్చేటువంటి ఏ లాభం తీసుకున్నా మా ప్రొఫెషనల్ లైఫ్లో అంతకన్నా ఎక్కువ నష్టం తక్కువ రాదు. నేను ఎమ్మెల్సీ అయినప్పుడు నా శాలరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ శాలరీలో సగం. నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నా బిడ్డను కూతురు చేర్పించడానికి పోయి ఫీజు చూసి బయటకు వచ్చి చేర్పించలే, నేను వేరే నార్మల్ స్కూల్లో చేర్పించుకున్నాను. సో దట్ వాజ్ ద సిచ్యువేషన్. రోజు ఉదయం వెళ్ళి క్లాస్ చెప్పేవాడిని. బిట్స్ హైదరాబాద్కి వెళ్ళి 4 ఏళ్ళు విజిటింగ్ ప్రొఫెసర్గా రోజు వారంలో 2-3 రోజులు క్లాసులు చెప్పుకున్నాను, ఎందుకంటే డబ్బులు సరిపోలేదు. సో అందువల్ల అప్పుడున్న సిచ్యువేషన్ అది. ఇప్పుడంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, మా జీతాలు పెరిగాయి. ఆ రోజున సిచ్యువేషన్. నేను మొదటి ఎమ్మెల్యే అయినప్పుడు బస్సులలో మహబూబ్నగర్ చాలామంది నిరాడంబరత్వం అంటే కాదయ్యా, ఐ కాంట్ ఎఫోర్డ్ అన్నా. నాకు 40,000 జీతం, పిల్లలు చదువుకుంటున్నారు, నాకేం ఆస్తిపాస్తులు లేవు, కొత్తగా ఇల్లు కట్టుకున్నాను, దానికి హౌసింగ్ లోన్ కట్టాలి. నేను కారు హైదరాబాద్లో తిరగడానికి నాకు తడిసి మోపడవుతుందయా, మహబూబ్నగర్ కార్లో పోయేస్తాను, దానికన్నా నాకు బస్సు ఫ్రీగా ఉన్నది, బస్సులో పోయేస్తాను. అందువల్ల రియాలిటీ అది కదా. అందువల్ల ప్రజలు మన రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉండొచ్చు. అందుకే అంబేద్కర్ అంటాడు, కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పగా ఉందని కాదు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మెన్ అండ్ ఉమెన్ హూ ఇంప్లిమెంట్ ద కాన్స్టిట్యూషన్. క్వాలిటీ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ డిసైడ్ చేస్తే ఒక బలమైన పౌర సమాజం ఉంది. మన దేశంలో ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయాలు ఉన్నాయి. అదే సమయంలో తీవ్రమైన క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. బట్ నెవర్ సే ఇండియన్ డెమోక్రసీ ఈజ్ టర్మినల్లీ ఇల్ అని మాత్రం నేను ఒప్పుకోను. ఇట్ ఈస్ ఎ సీరియస్ ఫ్లాస్ ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. బట్ స్టిల్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ అచీవ్. మనకి ఇంకా పాలిటిక్స్లో కన్నా ఎకనామిక్స్లో మనం చాలా చేయాల్సింది, అన్నిటికన్నా ముందు సోషల్ లైఫ్లో చేయాల్సింది. ఇప్పటికీ ఆలయాల్లోకి దళితులు ఎంటర్ అయితే అటాక్, కులాంతర వివాహం చేసుకుంటే పరువు హత్యలు, ఈ దరిద్రం ఉన్నది. ఇంకా సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో ఉన్న దరిద్రమే మనకు ఎక్కువ కనబడుతుంది. సామాజిక రంగంలో ఇంతకన్నా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి కదా. సార్, మీరు మార్క్ తీసుకురావాలంటే ఏం చేస్తారు? డెమోక్రసీ అనేది కేవలం ఓటు వల్ల మాత్రమే వచ్చేది కాదు సుమేధ, అవసరం అది ఓటు. ఆ ఓటు అంటూ అర్థమయ్యే వ్యవస్థ కావాలి. ఖచ్చితంగా మనం ఉన్న పరిస్థితుల్లో, ఇంత నిరుపేద దేశంలో, ప్రజాస్వామ్య అనుభవం గత 500-1000 సంవత్సరాలుగా లేని దేశంలో, వలస పాలనకు అలవాటు పడ్డ దేశంలో, కుల వ్యవస్థ ఉన్న దేశంలో, అక్షర జ్ఞానం లేని దేశంలో అద్భుతాలు సాధించాం. మీరు అమెరికాను చూస్తే ఈవేళ ఆ డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి త్రాష్టుడు ఆ దేశంలో చాలామందిని ఎన్నికల్లో ఓడిపోయినని గెలిచాన్ని బొకాయిస్తుంటే వాళ్ళంతా వాడు గెలిచాడని చెప్పిన పరిస్థితి వస్తుంటే అక్కడ ఆ దేశంలో మళ్ళీ వాడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం కనిపిస్తుంటే, పార్లమెంట్ మీద దాడి చేసి మరి రాజ్యాంగ విరుద్ధంగా అధికారం చేర్చుకోవాలి ప్రయత్నం చేసిన వాడు మళ్ళీ రేపు రాష్ట్రపతి అవకాశం కనిపిస్తుంటే, దేశంలో ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్ మీద ఎప్పుడు దాడి చేయలేదు. వాడితో పోలిస్తే మనం చాలా పొరపాటు ఉన్నా కూడా అద్భుతంగా చేసిన మాట వాస్తవం. కానీ ఎక్కడ సమస్య వచ్చిందంటే, మన ప్రజాస్వామ్యాన్ని ఓటుకి నిరసనకి పరిమితం చేశాం. అంబేద్కర్ అందుకనే రాజ్యాంగం వచ్చినప్పుడు అన్నారు, రాజ్యాంగం వచ్చాక, మనకి స్వేచ్ఛ వచ్చాక, వాక్ స్వాతంత్రం ఉన్నాక, సంఘటితమయ్యే అవకాశం ఉన్నాక, ఓటు హక్కు ఉన్న తర్వాత పాతకాల పద్ధతిని పక్కన పెట్టాలి. ఈ రస్తా రోకోలు, ఈ హింస, ఎవరు ఇవాళ ఓటేసి రేపొద్దు నుంచి ఇస్తిఫాదు అని చెప్పి ఉద్యమాలు, ఈ నిరసనలు, ఈ బంద్ అవ్వాలి. మనకి అది పోలా. రాజ్యం వేరు, మనం వేరు అనుకుంటున్నాం. మనం ఎక్కడ పెట్టామని సంగతి మనకు స్పృహరాల ఈ దేశంలో. దానిలో భాగంగా ఏమైంది, అధికారం కేంద్రీకరణ అయ్యేసరికి మనం వేసే ఓటు ఆ రోజు ఇమోషనల్గా కేసీఆర్ దొరతనం ఉంది అంటే ఓటేసి, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, లేకపోతే మరో చేసి అంతే తప్ప ఈ ఓటేస్తే నాకు లాభం ఏంటి, నాకు నష్టం ఏంటి, నా బతుకు ఎట్లా ఉంటుందన్న ఆలోచనతో మన అత్యధికులు ఓటేయట్లా. ఒక ఇమోషన్తో వేస్తున్నాం, యాంగర్తో వేస్తున్నాం, లేకపోతే డబ్బుల్లో ప్రలోభంతో వేస్తున్నాం. నాగేశ్వరం చెప్పినట్టుగా డబ్బులు ఇస్తే ఓటు పడుతుందని గ్యారంటీ, కానీ డబ్బులు ఇవ్వకపోతే ఓటు పడుతుందని గ్యారంటీ వచ్చేసింది దేశంలో. కాబట్టి ఎందుకు ఇది జరుగుతుందని చెప్పంటే, నా ఓటుకి నా బతుక్కి సంబంధం నా మనసులో అర్థం కావట్లేదు ఒక పౌరుడికి.
నేను కట్టే పన్నులకి నాకు వల్ల జరిగే పన్నులకి మధ్య సంబంధం నాకు అర్థం కావట్లేదు. ఈ రెండు అర్థం కానప్పుడు ఓటు కేవలం అమ్ముడుపోయే వస్తువు అన్న అవుతుంది, లేకపోతే రేపొద్దున ఎలక్షన్ అయిన తర్వాత నా డబ్బులే నాకు కాస్త పంచి పెట్టేస్తే మా బాంచను కాలుమొక్తా నాకు అదృష్టం కొద్ది నువ్వు ఇస్తున్నా అని చెప్పి కాళ్ళు పట్టుకునే వస్తువు అని అవుతుంది, లేకపోతే ఒక ఇమోషన్తో నా కులం, నా మతం, నా వర్గం, నా ప్రాంతం చాలా ఈజీగా ఈ దేశంలో రెచ్చగొట్టడం, ఇన్ని రకాల విభేదాలు ఉన్న దేశంలో, వైవిధ్యం ఉన్న దేశంలో దాన్ని ఉపయోగించిన వస్తువు అని అవుతుంది. మన దేశంలో ఈ మూడు కనిపిస్తున్నాయి. డబ్బులతో ఓటుకుంటున్నాం, లేకపోతే తాత్కాలికమైన తేలాలతో ప్రజల్ని బాగా ఊరిస్తున్నాం, లేదంటే కులం మతం రెచ్చగొట్టి విభేదాలు సృష్టించి మనం ఓటు బ్యాంకులుగా మార్చుకుంటున్నాం. అది కాకుండా నా బతుకు, నా పిల్లల బతుకు, నా ఓటు వల్ల ఏం మారుతుందో అర్థం కావాలంటే అధికారాన్ని పూర్తిగా వికేంద్రీకరించాలి. ప్రపంచంలో మరే దేశంలోనూ మన దేశం అంత భయంకరమైన కేంద్రీకరణ లేదు. చైనాలో లేదు, నియంతృత్వ దేశాల్లో లేదు, ప్రజాస్వామ్య దేశాలు పక్కన పెడతాం. పాకిస్తాన్లో లేదు, పాకిస్తాన్ మనతో పోలిస్తే దిగదుడుపు. అయినా పాకిస్తాన్ మనకంటే వికేంద్రీకరణ ఎక్కువ ఉంది, బంగ్లాదేశ్ మనకంటే వికేంద్రీకరణ ఎక్కువ ఉంది. కానీ మన దేశంలో మధ్యతరగతి వర్గాలు కానీ, మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ, అధికార యంత్రాంగం కానీ ఇది మామూలు అనుకుంటున్నారు. కాదు, మనంతా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తప్ప మరెవడూ లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చిన పరిపాలన. అలా ఉన్నంతకాలం ఓటు ఇట్లానే ఉంటుంది, చాలా కాలం పడుతుంది. ఇప్పటికే ఈ 75 ఏళ్ళు చాలా వృధా చేశాం. ఒకప్పుడు స్థానిక ప్రభుత్వాలు కొంచెం బలంగా ఉన్న చోట కూడా తర్వాత నాశనం చేసి పెట్టేశాం. ఇప్పుడు ఊరికే డ్రామాలు ఆడుతున్నాం, ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి స్థానిక ప్రభుత్వాలు పెడితే ఏం లేవు. నిజమైన అధికార వికేంద్రీకరణ, జవాబుదారితనం కూడిన అధికార వికేంద్రీకరణ, నా ఓటు వల్ల ఏం జరుగుతుందో అర్థమయ్యే అధికార వికేంద్రీకరణ, పన్నులు కట్టకపోతున్న అర్థమయ్యే అధికార వికేంద్రీకరణ జరిగితే అద్భుతం జరగదు. ఒక 25 ఏళ్ళు పడుతుంది అప్పుడు కూడా. మీరు ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడం ఒక సినిమా సీన్ లాగా ఆ పాట పాడగానే సీన్ మారిపోయేది కాదు, మ్యాజిక్తో మంత్రమే కానీ పోయేది కాదు. ప్రజాస్వామ్యం కోట్లాది మంది మనుషుల ఆలోచన వికసించాలి. ఆ వికసించడం ఒక్కరోజున ఒక గంటలో జరగదు. అలా ఎవరన్నా గొప్పవాడు ఉంటే వాడికి 1000 నోబెల్ ప్రైజ్ ఇచ్చి మనం పూజించి ఇప్పుడు ఏదో ఇందాక విగ్రహాలు చూస్తున్నాను. ఇప్పుడు మనకేదో ప్రతి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలు లేకపోతే పటేల్ విగ్రహాలు ఉన్నాయి కదా, ఎవరు పెద్ద అని చెప్పని అది ఒక 1000 అడుగుల విగ్రహం పెడదామా? అది సాధ్యం కాదు. దెర్ ఇస్ నో మ్యాజిక్. మన ప్రజలకి ఓటు ఏంటో అర్థం కావాలి. ఆ అర్థమయ్యేది అధికారం చేరువగా ఉండి నిర్ణయాల పర్యవసానం అర్థమయ్యి లాభ నష్టాలు అనుభవించి ఆ అనుభవం నుంచి రాటు తేలి అర్థమవుతుంది తప్ప మరో రకంగా పరిణతి చెందదు. అది కాకుండా వేగంగా చేయాల్సిన పనులు, చేయగల పనులు ఉన్నాయి. ఎన్నికల వ్యవస్థని మార్చడం. ఇప్పుడు మన తెలంగాణలో మనం అంతా ఇప్పుడు వరల్డ్ రికార్డులు సాధిస్తున్నాం. మనం ఓట్ల కొనుగోలులో మనం బై ఎలక్షన్లో చూసాం. ఇక్కడ మునుగోడు కావచ్చు, లేదా హుజూరాబాద్ కావచ్చు, 100 కోట్లకి అసెంబ్లీ బై ఎలక్షన్ ఇవ్వడం అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మనకు చాలా అనుభవం అన్నది. అది కాస్త వేగంగా పోవాలని చెప్పంటే దామాషా పద్ధతి అనేది పెట్టారనుకోండి, ఓటుకు డబ్బులు ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు కాబట్టి పోయే అవకాశం అది. అలాంటి ఏర్పాట్లు చేయొచ్చు. రాజకీయ పార్టీలు అంతగా ప్రజాస్వామ్యం ఉన్నారు. ఇందాక పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా నడుస్తున్నాయి. పేరుకి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికే తప్ప ఈ పార్టీ ఒక కుటుంబం చేతుల్లో, ఆ పార్టీ మరో కుటుంబం చేతుల్లో, లేకపోతే ఇంకో గోండా చేతుల్లో ప్రైవేట్ ఆస్తులుగా చలమవుతుంది. ఏం ప్రజాస్వామ్యం ఇది? దొంగ ప్రజాస్వామ్యం, కుహనా ప్రజాస్వామ్యం. నేను ఇప్పుడు 2002లో కెన్యాలో ఎలక్షన్ చూశాను. ఆ కామన్వెల్త్ తరఫున మానిటర్ చేశాను. 27 సంవత్సరాల తర్వాత అక్కడ రాష్ట్రపతి, పార్లమెంటు, స్థానిక ప్రభుత్వ ఎన్నికలు జరిగినాయి. 27 ఏళ్ళు నియంతగా ఉన్నటువంటి దేని నరసింహ ఆ నియంత కొడుకు ఎంపీ కావాలని కోరుకున్నాడు తండ్రి పార్టీ తరఫున. వాడు ఎంపీ అభ్యర్థి కాలేకపోయినాడు. ఎందుకని పార్టీ లోపల అంతర్గత ఎన్నిక పెట్టారు. అక్కడ ఎవరు అభ్యర్థి కావాలని చెప్పన్నది ఒక రహస్య బ్యాలెట్ ద్వారా పార్టీ సభ్యులు నిర్ణయం చేశారు 2002లో. మనం నా ప్రజాస్వామ్యం అద్భుతమైన రోజు మనం ప్రకటించుకుంటుంటాం. కొన్ని విషయాలు అద్భుతంగా ఉన్న వాస్తవమే. కానీ 27 ఏళ్ళు నియంతృత్వం అన్న కెన్యా పార్టీ ప్రజాస్వామ్యం లేదు పార్టీల లోపల. ఏం ప్రజాస్వామ్యం ఇది? కాబట్టి పార్టీలు అంతకు ప్రజాస్వామ్యం. 4వది చట్టబద్ధ పాలన. నేరం చేస్తే ఎవరు చేసినా శిక్ష పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది, వేగంగా పడుతుంది. తగాదా ఉంటే గోండాల అవసరం లేకుండా, లేకపోతే అన్యాయానికి కన్నీళ్లు కార్చి ఏడవకుండా సకాలంలో వేగంగా సమర్థంగా ఖర్చు లేకుండా న్యాయం అవుతుంది. ఇలాంటి వ్యవస్థ లేకపోతే చట్టం ముందు అందరూ సమానమే. ఈ 4 అవసరం. స్థానిక ప్రభుత్వాలు, పార్టీ లోపల అంతర్గత ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థలో మార్పులు, ముఖ్యంగా మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో కాస్త డబ్బులు వేగంగా పోవాలి, ప్రభావం తగ్గాలి అని చెప్పంటే ఓట్ల కొనుగోలు ప్రభావం, చట్టబద్ధ పాలన. ఈ 4 కావాలి. ఏది అవకాశం ఉంటే అది చేద్దాం. ఎవరు అధికారం ఉన్నా సరే వీటిలో ఏది ఉంటే అది చేయండి. అది చేసిన వాడు పరమాత్ముడు. ఎవరికి పెద్ద ఆసక్తి లేదు. నేను చెప్పే 4 మీద ఏ పార్టీకి జాతీయ స్థాయిలో ఎన్డీఏకి, యూపీఏకి ఆసక్తి లేదు.
రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు ఆసక్తి లేదు. ఈ విషయంలో మాత్రం చాలా ఏకాభిప్రాయం భారతదేశంలో ఉంది. ఇవి చచ్చినా చేయకూడదు అని చెప్పని. మరి ఆ ఏకాభిప్రాయాన్ని మనం బ్రేక్ చేసి మనకు అభిప్రాయం కోసం మలిచే ప్రయత్నం చేద్దాం మనం. అది